హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకైతే రాజపురంలో లాస్ట్ వీడియో చూశారు కదా, దుర్గామాత భారీ విగ్రహం. అక్కడే చాలా వింతైన శివాలయం ఉంది, పదండి చూపిస్తాను. నేను లాస్ట్ వ్లాగు ఎస్టర్డే వేసాను కదా, దాంట్లో రాజపురం కవిటి మండలం, రాజపురం కవిటి నుండి ఒక 5 కిలోమీటర్స్ అనమాట. అది కవిటి మండలంలో వస్తుందో ఏమో తెలియదు, కానీ ఆ కవిటి దగ్గరలో ఉందన్నమాట 5 కిలోమీటర్స్లో. అలాగే ఇక్కడ చూసుకుంటే శివాలయం ఉంది, సంతోషిమాత అమ్మవారి టెంపుల్ చూశారు కదా లాస్ట్ వీడియోలో. శివాలయం అయితే ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట, 2 విగ్రహాలు కిందన పాము పొట్టలాగా చాలా బాగా అయితే రెడీ చేశారు. అలాగే చూడండి, అది మెయిన్ గేట్ అనమాట, రోడ్ అది. ఓకేనా, అలాగైతే మనం లోపలికి రావాలి. అలాగే ఇటువైపు చాలా బాగుంటుంది, అది కూడా అది మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను అనమాట. అలాగే పైకి వెళ్ళడానికి మెట్లు చూడండి, 2 కొండల మధ్య నుండి చిన్న మెట్లు అయితే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట పైకి. అలాగే సింహద్వారం ఇక్కడ ఉందన్నమాట, ఇది శివాలయము. అలాగే పక్కన మెట్లెక్కి చాలా పైకి వెళ్తే కొండ, అంటే చిన్న కొండరాయి ఉంటుంది, దానిపైన 15 అడుగుల అమ్మవారి విగ్రహం అయితే ఇంకా రాబోతుందన్నమాట. ఇంకా అది ప్రతిష్ట జరగలేదు. ఆ పైకి వెక్కి అక్కడ ఏం పూజలు జరిగాయి, ఏంటి అక్కడ ఉంది అనేది మీకైతే చూపిస్తాను. అలాగే ఇప్పుడు మనం నడుచుకొని పైకి వచ్చాం కదా, ఈ డౌన్లో చూసారు కదా, ఇదే శివాలయం అనమాట. ఇక్కడ నుండి ఒక దారి, ఆ దారి మొత్తం చుట్టూరు తిరుగుతాయి ఇక నవగ్రహాలు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తే అమ్మవారులాగా ఉన్నారు, అదైతే నాకు కన్ఫర్మ్ లేదు. ఓకేనా, అమ్మవార్లు లేకపోతే అంటే 9 మంది అమ్మవార్లు ఉంటారు కదా, అలాగే నవగ్రహాలు కూడా ఉంటాయి, అదైతే మనకు కన్ఫర్మ్ లేదు. అలాగే ఇక్కడ వినాయకుడిది చూడండి, అంత పురాతనమైనది ఇది. ఓకేనా, కొండ మధ్య నుండి దారి అయితే ఉంది, చిన్న మెట్లు. మా కుసుంపురం పిన్ అనమాట, చిన్న పిన్ అన్నమాట అంటాము. పిన్ని, మా ఆవిడ, నేను, మా అమ్మగారు అయితే వెళ్ళామన్నమాట రాజపురం. ఆ రాజపురంలోనే సంతోషిమాత టెంపుల్ ఉంది, ప్లస్ ఈ శివాలయం కూడా ఉంది. ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ టైం మేము వెళ్ళేటప్పుడు అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. ఎందుకంటే యూట్యూబ్లో చూసుకుంటే ఈ గుడుల కోసం ఒక్క వీడియో కూడా అసలు లేదు. ఓకేనా, రాజపురంలో ఇంత మంచి టెంపుల్స్ ఉన్నాయని ఎవరు కూడా పెట్టలేదు అనమాట. ఎందుకంటే కొంచెం చిన్న టెంపుల్స్, కానీ చరిత్ర మాత్రం చాలా ఉంది. కానీ ఎవరు లేకపోవడం వల్ల నేనైతే చరిత్ర తెలుసుకోలేకపోయాను. ఈ చూస్తున్నారు కదా, ఈ లోపల నుండి మనం చూసుకుంటే అక్కడ నందీశ్వర అయితే ఉన్నాడు. ఓకేనా, నందీశ్వరం అయితే లోపలే శివలింగం ఉందన్నమాట. ఓకేనా, శివాలయము. అలాగే మనకైతే చెప్పారు అక్కడ. ఓకేనా, పెద్ద కొండ అనమాట, కొండ కింద ఉంది. అలాగే 2 కొండల మధ్య నుండి మనం చిన్న మెట్లలో పైకి వెళ్ళాలి. అలాగే లెఫ్ట్ సైడ్ నుండి ఇక్కడ నుండి కూడా మనం కిందకి దిగొచ్చు. అలాగే నేను చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడ నుండి పైకి వస్తానమాట, కిందకి దిగను కానీ పైకి మాత్రం వస్తాను. అలాగే ఇక్కడ చిన్న ప్లేస్ అయితే ఉంది చూడండి, మొత్తం కొండ. అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది అక్కడ. ఓకేనా, అదే కొండ. ఇప్పుడు కొండ చూస్తున్నారా, ఆ కొండ పైన ఆ విగ్రహం అయితే పెడతారు. ఇప్పుడు ఈ కొండ చూశారు కదా, ఇది నేను అవతల పక్క నుండి వెళ్ళి అదైతే మీకు మొత్తం కూడా చూపిస్తాను. ఓకేనా, రాజపురం కవిటి నుండి ఒక 5 కిలోమీటర్లు అనమాట, రాజపురం రావచ్చు. ఓకేనా, ఈదుపురం ఒక సైడు, కవిటి నుండి ఈదుపురం అయితే రైట్కి వెళ్ళిపోవాలి, రాజపురం అయితే లెఫ్ట్కి వెళ్ళాలి. ఓకేనా, కవిటి నుండి. అలాగే కవిటిలో చింతమణి అమ్మవారు కూడా ఉన్నారు, ఆ వీడియో కూడా మీకు ముందు వ్లాగ్స్లో అయితే వస్తాయి. అలాగే మన జగిత్తులో శివాలయం, చాలా పెద్ద శివాలయం, చాలా మంచి, అంటే అక్కడ అంటే విగ్రహాలు అయితే ఉన్నాయి, అదంతా కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, ఈ దారి చూస్తాను కదా, సన్నంగా ఉంది ఒక దారి 2 కొండల మధ్య నుండి. ఆ దారి నుండి అయితే ఇప్పుడు నేను కిందకి వెళ్తాను అనమాట, నేను మా పిన్ని, మా ఆవిడ, ఇంకా మా అమ్మ అయితే కింద ఉండిపోయారు అనమాట కారులో. ఓకేనా, ఈ సందులాగా చూడండి అంత సన్నంగా ఉందో, మొత్తం కొండే. ఈ మొత్తం కొండపైనే ఈ ఆలయం అయితే ఉంది. ఇక్కడ ఏరో మార్క్ చూశారు కదా, ఇక ఇక్కడ నుండి అలా నడుచుకొని అయితే వెళ్ళొచ్చు. మా పిన్ని ముందు కూడా వెళ్ళింది కాబట్టి బాగా తెలుసు అనమాట. నేను ఒక్కటి సింగిల్ అయితే ఇటు సైడ్కి అయితే నేను రాను. ఓకేనా, అటు సైడ్ నుండి అటే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలాగే అక్కడ చూస్తే నేనైతే ఒకసారి చూడగానే చాలా అవాక్ అయ్యాను అనమాట, ఎందుకంటే నిజమైన సర్పంలాగే ఉంది. అలాగే చూసారు కదా, మొత్తం కొండే, ఇదంతా కొండ. ఇప్పుడు అక్కడ నుండి దారి ఒకటి చేశారనమాట, అక్కడ నుండి సందు నుండి అలాగా 2 కొండల మధ్య నుండి అలా కిందకు వస్తే అలాగే సిమెంట్ రోడ్ అనమాట. ఇక్కడ ఇందాక మీకు చెప్పాను కదా, ఆ పైన నిలబడే మీకైతే చూపించాను. ఇక్కడ చూడండి శివలింగం ఉంది, ఇంకా సర్పం శివలింగం పైన ఉందన్నమాట చూడండి. ఓకేనా, 2 కొండల మధ్యన శివరాత్రి టైము, సోమవారాల టైము అంటే మండే టైము చాలా రష్గా ఉంటుంది ఈ టెంపుల్. ఓకేనా, అలాగే మన అమ్మవార్ల గుడులు మంగళవారము, ఆదివారము, శుక్రవారం అయితే చాలా సందడిగా ఉంటుంది, చాలా జనం అయితే భక్తులు వెళ్తారనమాట. అలాగే ఎదురుగా కొండ చూస్తాం కదా, అక్కడ రైలింగ్లో కట్టున్నారు, ఆ కొండ మీదకే దిక్కుతాము. ఇది అంటే సింగిల్గా రాయిలు అనమాట, పెద్ద కొండరాళ్ళు, చాలా పెద్ద కొండరాళ్ళు అనమాట ఇవి. ఓకేనా, అలాగే నేను డిఎస్ఎల్ఆర్ పట్టుకున్నాను, కానీ తీయడం అయితే కుదరలేదు.
ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మొబైల్తోనైతే మొత్తం కూడా షూట్ చేశాను. అలాగే ఇక్కడ నుండి పైకి వెళ్తే చూసుకుంటే అక్కడ జరిగిన పూలు అంటే పూజకి తెచ్చిన పూలు అవన్నీ కూడా మొత్తం అక్కడైతే పడేస్తారనమాట. అలాగే ఇప్పుడు నేను మళ్ళీ ఆ మెట్ల నుండి పైకి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ మీకు కిందకి దిగి ఓకేనా, మీకు చెప్పాను కదా ఇంకొక కొండపైన మెట్లులాగా వేశారు, స్టీల్ మెట్లు అనమాట. ఆ పైకి వెళ్తే అక్కడ 15 అడుగులు అమ్మవారు అయితే ఇంకొస్తారు, అంటే ఇంకా రెడీ అవుతుందన్నమాట. అది తీసుకొచ్చి ప్రతిష్ఠ రోజైతే నాకు చెప్పమన్నాను. ఆ ప్రతిష్ఠ అయినప్పుడు అలాగే నా లాస్ట్ వీడియోలో చూశారు కదా అక్కడ భారీ విగ్రహం, అది కూడా ఇంకా ప్రతిష్ఠ అవ్వలేదు, అది రెడీగా ఉందన్నమాట. ఇంక పెయింటింగ్స్ అయిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేస్తారనమాట. అలాగే ఇక్కడ ఇంకా హోల్స్ అయితే పెట్టారు పైన మెట్లు ఎక్కైతే మీకు ఇప్పుడు నేను పైకి వెళ్ళి చూపిస్తాను పదండి. అలాగే ఏ మెట్ల నుండి మనం పైకి వచ్చామో అదే మెట్ల నుండి మళ్ళీ కిందకి దిగుతున్నాం అనమాట. చూసారు కదా 2 చాలా చిన్న చిన్న మెట్లు, ఇలా మీకు పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి మొబైల్ అంటే వీడియోలో, కానీ చాలా చిన్నగా దగ్గరగా ఉంటాయి. 2 సైడ్లు కొండలు అనమాట. ఓకేనా, అక్కడైతే ఒక 2-3 కూర్చోయినారు లోపల కింద. అలాగే చెట్టు చూసుకుంటే చూడండి, అదొక చెట్టు, దాని పక్క నుండి ఇదొక చెట్టు అనమాట. ఉద్యానం కదా, ఏ మొక్క పెట్టినా అలాగా పెరిగిపోతే. అలాగే మా పిన్ అయితే చాలా జాగ్రత్తగా దిగుతున్నారు. ఇది సింహద్వారం, వెళ్ళినప్పుడు మీకు చూపించాను కదా. అలాగే ఇటు సైడు ఏదైనా ఫంక్షన్స్ ఏమైనా అయినప్పుడు అక్కడైతే కూర్చుంటారు అనమాట జనాలు. ఇక్కడ సైడ్ నుండి ఇలా వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 8 మెట్లు ఉన్నాయి. ఇక్కడ మెట్లు నుండి పైకి అయితే మనం వెళ్దాం. అక్కడ నుండి మీకు చుట్టూరు చూపిస్తాను అనమాట ఊరు. అలాగే పక్కన ఒక హాస్పిటల్ కూడా ఉంది, అది కూడా మీకు పైనుండే చూపిస్తాను. అంటే వెక్కేటప్పుడు నేను ఎందుకు ఆగానంటే చాలా ఊగుతుంది అనమాట. ఓకేనా, గట్టి లేదు, చాలా ఊగుతుంది. అందుకోసమే నేను ఆగి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ పైకి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహం పెట్టే ముందు ఇక్కడ హోల్స్ కూడా వేశారు, ఒక 5 హోల్స్ వేశారు. అలాగే చిన్న కొండ ఉంది, ఒక కొబ్బరికాయ ఉంది. ఇక్కడ పూజలు అయితే జరిగాయి. అలాగే చూసారు కదా, ఒక కొండ కింద మనకి శివాలయం ఉంది. ఇది హాస్పిటల్ అనమాట, మన రాజపురం హాస్పిటల్. ఈ పిన్ అయితే చాలా జాగ్రత్తగా ఎక్కుతున్నారు. అలాగే ఆ గేట్ బయట చూస్తున్నారు కదా కారు, ఆ కారులో అమ్మ ఇంకా మా ఆవిడైతే ఉన్నారు. మీరు చూసారు కదా హోల్, అంటే ఈ విగ్రహం పెట్టాక మనమైతే పైకి వెళ్ళలేము. ఓకేనా ఫ్రెండ్స్, అంత స్ట్రిక్ట్ రూల్స్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడైతే మనం అక్కడ శుభ్రంగా దండం పెట్టుకున్నాం, ఎందుకంటే ఆ కొండ ఎంతో పుణ్యం చేసుకుంది కాబట్టి అక్కడైతే అమ్మవారు ప్రతిష్ఠిస్తారు అమ్మవారికి. ఓకేనా, ఇప్పుడైతే మనం చూసారు కదా అది. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళి మనమైతే ఆ సరౌండింగ్స్ ఒకసారి చూసుకుందాం. అంత దూరం వరకు చూసినా మొత్తం కొబ్బరి చెట్లు అవే ఉన్నాయి, మొత్తం తోటలు, పొలాలు అంటే మనకి బీచ్ సైడ్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అది కూడా మీకు ముందు బ్లాగ్స్ అయితే వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, చింతమణి అమ్మవారు, అలాగే జగితిలో శివాలయము. అలాగే ఈవినింగ్ కొంచెం సన్లైట్ తక్కువ అవడం వల్ల చక్రధర పెరుమాళ్ ఆలయం అయితే మనం చూసుకోలేకపోయినాం, అక్కడ మన బెజ్జిపుట్టు కానీ. ఓకేనా, అలాగే మనం నెక్స్ట్ డే మనం అక్కడికైతే వెళ్ళాము, వాసుదేవ పెరుమాళ్ స్వామి దగ్గరికి. అది మందసలో ఉంది, చాలా పురాతనమైనది. 1400 సంవత్సరాల ముందు చిన్నజీఆర్ స్వామి గారు ఎటో వెళ్ళేటప్పుడు అక్కడైతే చూశారనమాట. అది చూసి మళ్ళీ ప్రతిష్ఠించారు వాసుదేవ పెరుమాళ్ స్వామి. అది కూడా మీకు మొత్తం చూపిస్తాను వీడియో కూడా. ఓకేనా, ఇప్పుడైతే మనం కిందకి దిగిపోయాం. కిందకి దిగి బయటకు వస్తే ఆ సైడ్ నుండి మీకు అర్థమైంది కదా, ఈ సైడ్ నుండి వచ్చాక మనం రైట్ సైడ్లో చూసుకుంటే మనకి అక్కడ మెట్లు అయితే ఉంటాయి పైకి వెళ్ళడానికి. ఓకేనా, ఇలాగే ఇప్పుడు ఎంట్రన్స్లో మీకు చూపించాను కదా మన ఆదిపరాశక్తి, ఇంకా మన శివపార్వతులు ఇద్దరు కూడా. అలాగే వినాయకుడు ఒక సైడు కార్తికేయుడు. ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తీసుకొస్తాం. థ్యాంక్ యూ.